గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఎన్డీఎస్ఏ దాదాపుగా తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నాయని పేర్కొంది. డిజైను, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశంలో వైఫల్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిదని తేల్చింది. 3 బ్యారేజీల డిజైన్ల పునఃపరిశీలన అవసరం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే అంశాలు ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ముందుగా మనతో పాటు సత్యమూర్తి గారు ఉన్నారు. సత్యమూర్తి గారు చెప్పండి, ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది మనకి, ఈ డ్యామ్ సేఫ్టీ పైన కావచ్చు, నిర్మాణం, నాణ్యత అన్నిటిపైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ దాదాపుగా ఇది పనికిరాదు, ఇక వేస్ట్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. మరి గవర్నమెంట్ దీన్ని డిస్మాంటిల్ చేసే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఏమన్నా మరమ్మతులు చేసి ముందుకు సాగే అవకాశం ఉండొచ్చా? అంటే మరమ్మతులు చేయటానికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చిందండి. కొన్ని అంటే 7th పిల్లర్ దగ్గర దాన్ని కరెక్ట్ చేయాలని ఇటువంటివి కొన్ని చెప్పింది, సజెషన్స్ చెప్పింది. పూర్తిగా డిస్మాండిల్ చేసి మళ్ళీ కట్టమని చెప్పలేదు. సో అందుకని ఇప్పుడు ఆ మరమ్మతులు చేయటానికి కూడా భారీ ఎత్తున ఖర్చు అయ్యే అవకాశం కనపడుతూ ఉన్నది. ఇదంత సింపుల్ గా పోయే విషయం కాదు. అంటే కన్స్ట్రక్షన్ లోనే ఒక ప్రాజెక్ట్ కి లోపం లేకుండా నిర్మాణం జరగాలి. అలా కాకుండా ఎక్కడైనా లోపం కనపడితే అది ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ అంటే మొదటి నుంచి మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. మెయిన్ గా ఇక్కడ ఏంటి అంటే ఏదైతే ప్రాజెక్ట్ సైట్ ఉన్నదో, ప్రాజెక్ట్ సైట్ సెలక్షనే రాంగ్ అనేది కూడా ఒక పాయింట్ ఉన్నది. ఇప్పుడు దాన్ని ఎవరు ఏం మార్చలేరు. ఇక్కడ ఈ రిపేర్లు ఇవి చేయటానికి కూడా మన దగ్గర టెక్నాలజీ ఎంత ఉందో మరి నాకైతే అనుమానమే. ఎందుకంటే టెక్నికల్ ఎక్స్పర్టీజ్ అనేది చాలా అవసరం. ఈ హైడ్రాలజీకి సంబంధించిన స్టడీస్ జరగాలి, లేకపోతే ఎర్త్ కి సంబంధించిన స్టడీస్ ఇంకా జరగాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు ప్రాజెక్టుని ఇందులో ఇప్పుడు కనిపించిన లోపాలని సరిదిద్దటానికి అవసరమైన సాంకేతికతని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే నిపుణులు ఇంకా దీని మీద చర్చించి ఒక నిర్ణయానికి వస్తే తప్ప ఇది ప్రాజెక్టు మొత్తం ఇట్లాగే ఉంచాలా, దీని స్వరూపాన్ని మార్చాలా అనే విషయం మాత్రం వెల్లడి కాదు. ఇది చాలా పెద్ద అంటే రాష్ట్ర ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి జరిగిన పెద్ద తప్పిదంగానే మనం భావించాలి. వాస్తవంగా ఇంత భారీ ప్రాజెక్ట్ ని ఏం చేయాలో తెలుసా సాయి గారు? మామూలుగా అయితే ఇంత హడావుడిగా కట్టకూడదు. ఒక్కొక్క ఆనకట్ట కట్టుకుంటూ రావాలి. ఇది ఒక 20 సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు. 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో 4 ఏళ్లలోనో కట్టేసే ప్రాజెక్ట్ కాదు ఇది. ఎందుకు అంటే వాటర్ అవైలబిలిటీ, కోర్సు, స్ట్రీము, వాటర్ ఇవన్నీ కూడా మొత్తం చూసుకోవాల్సిన ప్రాజెక్ట్ ఇది. ఇవన్నీ చూసుకుంటూ ఒక్కొక్క దీన్ని కట్టుకుంటూ దాన్ని టెస్ట్ చేసుకుంటూ వాటర్ ఎంత వస్తున్నది అక్కడికి అనేది గేజ్ చేసుకుంటూ ఇట్లా చేయాల్సిన ప్రాజెక్ట్ అన్నమాట ఇది. మొత్తం టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకేసారి టకమని చెప్పి మనం ఏదో బిల్డింగ్ కట్టినట్టు కడితే ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. అందుకని ఇది మొత్తం హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ కూడా దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంత ఈజీగా ఇదే అయ్యేది కాదు. కానీ మనకి వస్తున్న ఇంకొక పెద్ద పెను ప్రమాదం ఏంటి అంటే ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత వచ్చే వర్షాకాలం చాలా తీవ్రమైన వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే తెలుస్తూ ఉన్నది. సో అందుకని ఇంకొక ప్రమాదం ఉన్నది. ఇవన్నీ ముందరే జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని అయితే సూచిస్తున్నాయి. మరి గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. రైట్ అండి. ఇప్పుడు అంటే
సత్యమూర్తి గారు సింపుల్గా మీరు చెప్పిన టాప్ అయితే బాగానే ఉంది, కానీ రేపటి రోజున వరద వచ్చి జరగరాంది ఏమైనా జరిగితే బీఆర్ఎస్ పార్టీ సింపుల్గా కాంగ్రెస్ పార్టీ ఈ డ్యామ్పై సేఫ్టీ గైడ్లైన్స్ పాటించట్లేదు, దాన్ని రిపేర్లు చేయించడం అలా వదిలేసింది కాబట్టి ఇలా అయింది అనే అవకాశం కూడా లేకపోలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు చూద్దాం. బొల్ల మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. సో మొత్తం మీద గతంలో కాగ్ రిపోర్ట్ దాదాపుగా 294 పేజీలతో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం కాళేశ్వరమే డిజైన్ గురించి దాపచ్చు, లేకపోతే మొత్తం ఓవరాల్గా కాళేశ్వరం మీద ఒక 294 పేజీలతో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఫ్రెష్గా ఎన్డీఎస్ఏ ఓన్లీ మేడిగడ్డల్లో ఒక లోపం ఉంది, దాదాపుగా ఇది కూడా పనికిరాదంటగా రిపోర్ట్ ఇచ్చింది. మీరేమో ప్రపంచానికి ఏదో ఒక దిక్సూచి మేము ప్రపంచం చెప్పుకునే స్థాయిలో ఒక కట్టడం కట్టాము, ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పుకునేది 3 ముచ్చటగానే ముగిసిపోయేలా కనపడుతుంది. మరి అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒకటో రెండో చిన్న చిన్న లోపాలు ఉన్నంత మాత్రాన చిన్న లోపం కాదండి బొల్లమల్ల యాదవ్ గారు, చిన్న లోపం కాదు. ఇప్పుడు 7వ పిల్లర్ ఏదైతే కూలిపోయిందో 7వది, అది మళ్ళీ కట్టాలంటే మినిమం 1000 కోట్లు ఖర్చు అవుతుందంట 7th బ్లాక్. ఇప్పుడు 7th బ్లాక్ మీరు అన్నట్టు 7th బ్లాక్ మళ్ళీ కడతాం, రేపు 8th బ్లాక్ పడిపోవచ్చు. వాళ్ళ ఎస్టిమేషన్ అది. దాన్ని మామూలుగా మళ్ళీ రేపు ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వెరిఫై చేస్తారు కదా, చేయడం కాదు. అధికారులను ఇప్పుడు మేమేం తప్పు పట్టట్లేదు. ఇదే రకమైన జాగ్రత్త సున్నిషయాల మీద, అదే రకమైన జాగ్రత్త ఎస్ఎల్బిసి మీద కూడా ఉండి వీటన్నిటిని కూడా రేపటి భవిష్యత్తులో ఇబ్బందులు కాకుండా దీక్ష రక్షణ కోసమే కానీ రైతాంగం కోసమే కానీ పరిశీలించి చూసిపోతే బాగుంటుండే. బీజేపీ వాళ్ళు కూడా కొద్దిగా చొరవ తీసుకొని ఎట్లాగో నిన్న మొన్న మామూలుగా చచ్చిపోయిన మృతదేహాలను కూడా ఇంకా తీసి వెలుగు తీసే పరిస్థితి లేదు. మరి రేపు ఏదైనా ఇంకా ప్రమాదం జరుగుతుంది, అవసరాలు రీత్యా రేపు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎస్ఎల్బిసి కూడా పరిశీలించండి, దానికి ఏం చేద్దాము. సుంకిశాల మొన్న కుంగిపోయింది కాబట్టి దానికి ఏం చేద్దాము, అది నాగార్జున సాగర్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇటువంటి అన్ని కూడా చేస్తే బాగుంటుండే. ఇలా కాళేశ్వరం ఒకటే గుర్తొస్తే తప్పలేదు. మేము ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రజలకు ఉపయోగపడాలి, రైతాంగానికి ఉపయోగపడాలి, నీళ్లు రావాలనే ఆలోచనతోనే కట్టినప్పుడు చిన్న మొన్న ఏమన్నా ఇబ్బందులు జరిగితే జరుగుండొచ్చు. ఎందుకంటే ఇంజనీర్లు కడతారు, అక్కడ మామూలుగా పర్యవేక్షించే అధికారులు ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు. డిజైన్ చేయడం అనేది ఇవాళ ప్రధానమంత్రి గారు చేసే రోడ్డుకు కానీ వేరే ప్రాజెక్టు కానీ ప్రధానమంత్రి గారు పోయి అక్కడ చేయరు కదా. మోర్ ఓవర్ మానిటర్ చేసినాం. డెఫినెట్ గా అక్కడ ఏదైనా లోపం జరిగితే ఆ లోపానికి సంబంధించి కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఇన్ కంటిన్యూటీ ప్రభుత్వాలకు ఉంటుంది. తప్పకుండా దానికి సంబంధించిన సూచనలు సలహాలు ఉంటే మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాం. ఏదైనా ప్రాజెక్టు చిన్నదో మన్నదో జరిగినప్పుడు మనం ఒక చిన్న ఇల్లు కడితేనే 50 లక్షలతో 1 కోటి రూపాయలతో ఇల్లు కడితే చిన్న చిన్న ఇష్యూస్ బిగినింగ్ లోనే స్టార్ట్ అవుతాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం, రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. దీన్ని సాకుగా చూపించి ఇది మొత్తం దీన్ని అసలు వృధాగా పడిపోతుంది, పనికిరాదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయాలు కూడా ఏదైనా చర్చ పెడితే డెఫినెట్ గా ఆ రోజు చేసిన ఇంజనీర్లు కానీ మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం మాకున్న అనుభవ ప్రకారం ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవ ప్రకారం కానీ వీటన్నిటి కూడా చర్చ చేసి డెఫినెట్ గా దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో చేయడానికి మేము కూడా ముందుంటాం. డెఫినెట్ గా దాన్ని సహకరిస్తాం. ఓకే రైట్ అండి. సో నెక్స్ట్ మనం కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతరాయ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు మీ నుంచి కూడా అంటే మీ పార్టీ వైపు కూడా కొన్ని క్వశ్చన్స్ వినపడుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రధానంగా మేడిగడ్డ పైనే చర్చ నడుస్తుంది. కాళేశ్వరం ఎంక్వైరీ కూడా మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం పైనే జరుగుతున్నాయి, కానీ కాగిచ్చిన 294 పేజీల నివేదికని మీరు పక్కన పెట్టడం కనపడుతుంది. అంతేకాకుండా అసలు ఈ మేడిగడ్డ కన్నా ముందుగానే 11 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. మీకు గుర్తుండే ఉంటుంది, మెగా వాళ్ళ కాంట్రాక్ట్ అది. 11 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. దాని గురించి మీరు ఎక్కడా పట్టించుకుంటున్నట్టు కనపడతలేదు కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టు కనపడతలేదు. మెగా వాళ్ళతో మీరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టేనా? మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు ఉంటదండి? ఇప్పుడు ప్రజలు అధికారం అప్పచెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాల పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాల పైన వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పాం. అదే విధంగా పినాకిని ఘోష్ గారి ఆధ్వర్యంలో ఆడ విచారణ కూడా దాదాపు పూర్తి వస్తుంది. కాబట్టి ఇంకా మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారిని విచారణ జరపాల్సింది. ఆల్రెడీ ఆయన లేఖ పూర్వకంగా ఏదో సమాధానం ఇచ్చారు, కానీ జస్టిస్ పినాకిని ఘోష్ గారు సంతృప్తి చెందనట్టున్నారు. ఇంకా నాకు కొంత కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం పూర్వకాలం పాత సామెత ఒకటి ఉన్నది, గుర్తు పెట్టుకోవాలి. మనం గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. ఒక రాజకీయ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా రీడైన్ చేస్తారండి? ఆయనే ఇంజనీర్ అట, అద్భుతమైన ఇంజనీర్ అని చెప్పి ఆ రోజు కీర్తించుకున్నారు వాళ్ళు. ఒక ఇంజనీర్లు ఎవరిని కూడా వేలు పెట్టనీయలేదు, పని చేయనీయలేదు. అక్కడ ఎక్కడ కూడా 3 బ్యారేజీల దగ్గర కూడా ఎక్కడ కూడా సక్రమంగా భూభౌతిక పరిశోధనలు జరగలేదు, భూసార పరీక్షలు జరగలేదు.
స్పష్టంగా చెప్తుంది. నేను చెప్పిన మాట కదా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ చెబుతుంది. Okay. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తున్నారు అనేక లోపాలు వైఫల్యాలు ఉన్నాయని చెప్తున్నాయి. రైట్ రైట్ అయితే 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 మానవతరాయ్ గారు, నేను అడుగుతున్న క్వశ్చన్ కరెక్ట్గా క్వశ్చన్ మీరు ఒకసారి మళ్ళీ వినండి. నేను అడుగుతుంది 11 బాహుబలి మోటార్లు మునిగిపోయిన దానిపైన మెగా పైన ఇప్పటి వరకు ఎటువంటి ఎంక్వైరీ కమిషన్ వేయలేదు. ఎందుకని వేయలేదు? సరే, 11 బాహుబలి మోటార్లు మునిగిపోయిన దానిపై అన్ని బ్యారేజ్ అంటే ఒకటి కాదు కదా విచారణ అంటే. అంటే ఇప్పుడు విచారణ జరుగుతుంది, మనకి విచారణ జరుగుతుంది మేడిగడ్డ అన్నారు సుందిళ్ల మీదే, కానీ కాకిచ్చిన 294 కాళేశ్వరం మొత్తమే జరగట్లేదు కదా విచారణ మనకి. ప్రాజెక్టు దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దగ్గర నుంచి ఎంత ఖర్చు అయింది అన్న దగ్గర నుంచి కూడా ఇంజనీర్లను ప్రశ్నలు సంధించినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ గారు మన పత్రికల్లో కూడా చదివాం మనం. ఇంజనీర్లు కూడా వాళ్ళకు కూడా అవగాహన లేకపోయింది. వాళ్ళు తప్పుడు లెక్కలు చెప్పడం, వాళ్ళు మొత్తం అంచనాలు వేస్తే 650 కోట్లు అని చెప్తున్నారు. ఒక ఇంజనీర్ గారిని అడిగితే ప్రశ్నిస్తే 19 నాకు గుర్తు లేదు, యాదికి లేదు, 19 కోట్లు 20 కోట్లు అని చెప్తారు. కాబట్టి దీవెన మొత్తం వ్యవస్థ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద కూడా విచారణ అన్ని రకాలుగా జరుగుతుంది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దగ్గర పోయారంటే అర్థమైంది సంపూర్ణంగా విచారణ జరుగుతుంది. అన్ని కూడా ఆధారాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి త్వరలోనే వాళ్ళకి నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి తప్పకుండా. ఎవరు తప్పు చేసినా చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకుండా అల్లు అర్జున్ అయినా అక్కినే నాగార్జున అయినా రేపు ఎవరైనా సరే అందరు చట్టము సమానమే, తప్పకుండా. మంచి పాయింట్ తీసుకున్నారు మీరు మానవతరాయ్ గారు. ఈ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. బొల్ల మల్లయ్య యాదవ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు ఒక రోడ్ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ రిపోర్ట్ ఇంజనీర్లు ఇస్తారు, దానికి వాళ్ళకి ఏం సంబంధం చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ విచారణలో ఇంజనీర్లు కావచ్చు అందరూ దాదాపుగా ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మొత్తం కేసీఆర్ గారు ఇచ్చారని చెప్తున్నారు. ఇంకో పాయింట్ మీకు చెప్పదలుచుకున్నా నేను, ఏదైతే మల్లన్న సాగర్ ఉందో ఆ మల్లన్న సాగర్ యాక్చువల్లీ కొండపోచమ్మ ముందు తర్వాత అవ్వాలి, కానీ మల్లన్న సాగర్ ముందు చేశారు. ఎందుకంటే ఫామ్ హౌస్కి నీళ్ళు ఇచ్చుకోవడం కోసం అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పినాయి అప్పట్లో. దాంతోపాటుగా కొండపోచమ్మతో పాటు ఒక అప్రోచ్ కెనాల్ కట్టారు. అంతేకాకుండా మల్లన్న సాగర్ భూకంపాల జోన్లో ఉంది, ఎప్పటికైనా అక్కడ పగుళ్ళు వస్తాయని చెప్పి ఎన్జీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చింది. రేపటి రోజున మల్లన్న సాగర్లో ఏమైనా జరగరాంది జరిగి కరీంనగర్ మునిగిపోతే అప్పుడు కూడా ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ వల్లే మేము వెళ్ళామంటారా? అప్పుడైనా మీ తప్పు ఒప్పుకుంటారా? కానీ ఇప్పుడు రాజకీయాల కోసం బురద చల్లడానికి అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాల మీద అధికార పక్షం ఇది కాదండి. వాస్తవాలను కూడా మాట్లాడుకోవాలి. ఓకే, ఈ తెలంగాణకి తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జిల్లాను తీసుకురావడంతో ఒక్క నిమిషం మీరు మనం పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మల్లన్న సాగర్ దగ్గరికి వచ్చాను నేను, మీరు అన్నారు వాస్తవాలు మాట్లాడుకోవాలి అన్నారు. మల్లన్న సాగర్ కన్నా ముందు కొండపోచమ్మ తవ్వింది వాస్తవం కాదా? కొండపోచమ్మ పక్కన అప్రోచ్ కెనాల్ తవ్వింది వాస్తవం కాదా? అప్రోచ్ కెనాల్కి 100 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? సరే, అవన్నీ కూడా ఈ రోజు ఉపయోగంలోకి రావడం కోసమే కాళేశ్వరం డ్యామ్ గేట్లు లేబట్టిన తర్వాత ఒకదాని నుంచి ఒకటి నీళ్లు వచ్చేసి తెలంగాణ యావత్ ప్రజానికానికి ఉపయోగపడటం కోసమే కనెక్టివిటీ పెట్టింది. ఆ కనెక్టివిటీలో ఉన్న ప్రాసెస్ ప్రకారం లేదండి మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఆ అప్రోచ్ కెనాల్ ఏదైతే ఉందో కొండమోచం పక్కన 100 కోట్లు పెట్టి కట్టిన అప్రోచ్ కెనాల్ మల్లన్న సాగర్ పూర్తి అయితే అప్రోచ్ కెనాల్ మునిగిపోద్ది. అది డిజైన్, అదే జరిగింది. మనకి మల్లన్న సాగర్ పూర్తయిన తర్వాత అప్రోచ్ కెనాల్ మునిగిపోయింది. ఇప్పుడు మరి అనవసరంగా 100 కోట్లు ఖర్చు వేస్ట్ అయినట్టే కదా? కేసీఆర్ ఉండరు కదండి, ఆడ అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. అదే రకంగా కాంట్రాక్టులు చేసేటప్పుడు కూడా కాంట్రాక్టర్ కూడా ఎక్స్పర్ట్ టీమ్ ను పెట్టి మామూలు చేసుకుంటారు. ఏదో అనామకులకు ఇవ్వలేదు కదా. మరి ఈ రోజు ఇంత జరుగుతుంటే కాంట్రాక్టర్ల మీద ఎందుకు చర్యలు జరగట్లేదు? ఎందుకు వాళ్ళని మామూలుగా బాధ్యతలు చేయట్లేదు? వాళ్ళ మీద ఎందుకు ఛార్జ్ పెట్టట్లేదు? మనకు టెండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కొన్ని అయితే మామూలుగా మెయింటెనెన్స్ స్కీమ్స్ ఉంటాయి కదా. మరి వీటి మీద ఎటువంటిది కాకుండా ఓన్లీ కేసీఆర్ అంటే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా వారి హయాంలో జరిగిన ప్రాజెక్టు మీద చొరవ చూపించేసి త్వరితగతిన పూర్తి చేసి తెలంగాణ జాతికి అంకితం చేయాలనే ఆలోచనతోని బాధ్యత తీసుకున్నారు. వారే ఇంజనీర్ అంటే జనరల్ గా కంపల్సరీ డిస్కషన్ జరిగినప్పుడు ఆ డిస్కషన్ లో ఉన్న అనుభవాన్ని రివ్యూ చేస్తున్నప్పుడు అధికారులతో పాటు సమన్వయం చేసుకుంటారు. కేసీఆర్ గారు ఇంజనీరా అని చెప్పేసి అంటే డెఫినెట్ గా వారికి ఉన్న అనుభవం అటువంటిది. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద అవగాహన ఉంది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్లు తీసుకురావాలనే ఆలోచన ఉంది కాబట్టి అడుగున పోతున్న గోదావరి అని చెప్పి వదిలేస్తే ఈ రోజు ఆ గోదావరిలో నుంచి పై వరకు తీసుకొని వచ్చేసి మోటార్లు పెట్టి నీళ్లు తీసుకురాగలిగినాం కాబట్టి తెలంగాణలో పంటలు అభివృద్ధి చేసుకోగలిగినాం. మరి అన్ని రోజులు 70 సంవత్సరాలు దాదాపుగా తెలంగాణలో పారుతున్న గోదావరి కదా, భూమి పుట్టిన కాడి నుంచి గోదావరి పోతూనే ఉంది. అయిపోయి సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి బాధపడ్డాం. మనకు అవకాశమే లేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు చేతులు దులుపుకొని పోయినాయి. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా మనం తీసుకురావచ్చు, దాన్ని మనం
ప్రయోజనకరమైన ప్రాజెక్టు కింద రూపుదిద్దుకోవచ్చు అని చెప్పేసి నీళ్ళని ఎక్కడ ఆపగలుగుతామో అక్కడ డిజైన్ చేసి చేసిరు కాబట్టి ఈ రోజు ఇన్ని ప్రాజెక్టులు కనెక్టివిటీ పెరిగింది, ఇన్ని ప్రాజెక్టులు నీళ్లు వచ్చినాయి, ఇన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చింది, ధాన్యపు రాసులు పెరిగినాయి, ధాన్యపు దిగుబడి పెరిగింది, రైతాంగానికి మేలు జరిగింది. దాంతో పాటుగా కరెంటు బిల్లు పెరిగి, దాంతో పాటుగా కరెంటు బకాయిలు పెరిగినాయి, అప్పులు పెరిగినాయి, దాంతో పాటుగా రాష్ట్రం మీద ఖర్చులు పెరిగినాయి. ప్రతి దానికంటే మీరు ఇల్లు కట్టిన తర్వాత ఇంటికి మామూలుగా మెయింటెనెన్స్ ఉంటుంది అని అనుకుంటే శాశ్వతంగా కిరాయించునే ఉండలేం కదా. డెఫినెట్ గా ఒక దాని మెయింటెనెన్స్ ఉంటుంది, దాన్ని ఎట్లుండాలి, దాని మీద మళ్ళీ పైన రేపు ప్రయోజనం ఏ రకంగా ఉంటుంది, ఆదాయం ఎట్లా పెంచుకోవాలనేది ఆలోచన చేస్తాం. కానీ రైతాంగం బాగుపడుతున్న దానికంటే మించి కాదు కదా శాశ్వతంగా 100 సంవత్సరాలు కాదు రైతాంగం. ఒక్క నిమిషం మాట్లాడదాం, ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. సో లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్ గారు ఆయన, సో ఆయనతో మాట్లాడదాం. సార్ ఇప్పుడు అంటే మనకి బొల్ల మల్ల యాదవ్ గారు చెప్తున్నారు ఆ గోదావరి జలాల వల్ల రైతాంగానికి చాలా ఉపయోగం కలుగుతుందని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా మనకున్న లెక్కల ప్రకారం ఒక టీఎంసీ నీరు ఎత్తిపోయాలంటే, అంటే ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే మనం కాళేశ్వరం నుంచి దాదాపు 25,000 నుంచి 50,000 ఖర్చు వస్తుంది. రైతుకి అది గిట్టుబాటు అయ్యేదనా నిజంగా? సరే, ఇప్పుడు గొల్లమల్ల యాదవ్ చెప్తాడు ఎందుకొరకంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి చెప్తాడు. గోదావరి జలాలు కేసీఆర్ వచ్చినాకనే గోదావరి జలాలు లేవు, అంతకుముందు గోదావరి జలాలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ఉంది, ఎల్లంపల్లి కూడా తెలంగాణ రాకముందే కంప్లీట్ అయింది ఎల్లంపల్లి, చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ వచ్చిన తర్వాత సౌత్ తెలంగాణ కృష్ణా మీద కానీ, నార్త్ తెలంగాణ ఎక్సెప్ట్ కాళేశ్వరం అంటే అది అయినా పేరు మార్చుండు, అంతకుముందు ప్రాణహిత చేవెళ్ళ ఉండే. ప్రాణహిత చేవెళ్ళను యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ మారకుండా, ఈయన తలతిక్కల డిజైన్ చేయకుండా చేసినట్టుంటే తెలంగాణకు 1,00,000 కోట్ల ఆదాయతుండే. 1,00,000 కోట్ల డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేసిండు కేసీఆర్ ఖచ్చితంగా. ఎందుకొరకంటే ప్రాణహిత చేవెళ్ళ ఆల్రెడీ తెలంగాణ రాకముందే డిజైన్ చేసిండ్రు, అది 2008లోనే స్టార్ట్ చేసిరు. అది ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు దాన్ని డిజైన్ చేసారు. చాలా ప్రతిష్టమైన, చాలా ఎక్స్పీరియన్స్ అని ప్రాణహిత చేవెళ్ళ చేపట్టినప్పుడు దాని కింద ప్రతిపాదిత సాగు ఎంత? 16,40,000. మరి రీడిజైన్ చేసిన తర్వాత ప్రతిపాదిత సాగు ఎంత? 18,25,000. నికరంగా 2 లక్షల సాగు అధికం కాదు, 1,85,000. మరి దానికే ఈయన రీడిజైన్ పేరు మీద అది కేవలం తెలంగాణ వచ్చే వరకే ఆల్మోస్ట్ ఆల్ 30% వర్క్ కంప్లీట్ అయిపోయింది. మరి రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ అంటే 16,40,000 ప్రతిపాదిత సేద్యం రావాలంటే ఇంకా హార్డ్లీ 28 నుంచి 28,000 నుంచి 30,000 కోట్లు ఖర్చు పెడుతుంటే ఖచ్చితంగా మనకు ఆ ప్రాజెక్టు ప్రతిఫలాలు 16,40,000 ప్రతిపాదిత సాగు మనం అందుబాటులో వస్తుండే. ఈయన తలతిక్క లేకుండా మొత్తం రీడిజైన్ చేసి దాన్ని 1,50,000 కోట్లకు తీసుకొచ్చేసిండు. అంటే అదనంగా దాదాపు 30,000 కోట్లతో కంప్లీట్ అనుకుంటూ 1,30,000 అనుకో, దాని రివైజ్ ఎస్టిమేట్ 1,50,000 అయింది. అదైనా ఇప్పుడు మెయిన్ అలైన్మెంట్ అయింది, ఇంకా డిస్ట్రిబ్యూటర్ వర్క్స్ అట్లే ఉన్నాయి, ఇంకా చాలా వర్క్ స్పెండింగ్ ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ మొన్నటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చే వరకు 94,000 కోట్ల ఖర్చు కాళేశ్వరం మీద నికరంగా ఖర్చు పెట్టిండ్రు. మీరు 94,000 ఎకరాలు సేద్యం ఇవ్వలేదు, ఇక్కడ మనం గమనించుకోవాలి. అసలు 94,000 కోట్లు ఖర్చు పెడితే 94,000 ఎకరాల సేద్యం లేదు. మరి ఏమి సాధించినట్టు? కాళేశ్వరం టోటల్ వృధా చేసిండు. ఎందుకంటే ఆయన సైడ్ షిఫ్ట్ చేయడము, రీడిజైన్ చేయలేదు, అట్టర్లీ ఫ్లాప్. అది వచ్చింది ఏం లేదు, దానివల్ల ఒరిగింది ఏం లేదు. తన కొండపోచమ్మ దగ్గర ఉన్న తన ఫామ్ హౌస్కి నీళ్ళు తీసుకుపోవాలి కానీ ప్రజలకు వచ్చింది ఏం లేదు, సేద్యం ఏం రాలేదు. సేద్యం చెప్పానండి 4 ఏళ్లలో మొన్న కుంగిపోక ముందు అంటే అక్టోబరు 21 నాడు కుంగిపోయింది కదా మేడిగడ్డ. కుంగిపోకముందు ఎన్ని నీళ్ళు ఎత్తిపోసారు? అంతకుముందు అయితే 4 ఏళ్ళు అయితే 2019లో స్టార్ట్ చేశారు కదా, 19 జూన్లో స్టార్ట్ చేశారు, 21 జూన్ నుంచి 2000 ఇప్పుడు మొన్న కుంగిపోయే వరకు అయితే 4 ఏళ్ళు నీళ్ళు ఎత్తిపోసారు కదా. ఎన్ని ఎత్తిపోసారు? యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 150 టీఎంసీలు ఎత్తిపోస్తా అని చెప్పారు, కానీ 4 ఏళ్ళు కలిపి ఒక్కసారి ఎత్తిపోసారు. 4 ఏళ్ళు కాదు, ప్రతి సంవత్సరము దానికి మనకు అప్రూవల్ ఉంది. 195 టీఎంసీలు మేడిగడ్డ దగ్గరికి ఎత్తిపోయాలి, రమారమి 200 టీఎంసీలు ఎత్తిపోయాలి, 5 టీఎంసీలు కలుపుకుంటే. ఎంత ఎత్తిపోసారు 4 ఏళ్ళ? అంత ఎంత ఎత్తిపోసారు? 69 అది 100 అంటే 164 టీఎంసీలు గణాంకాలు ఎత్తిపోసారు. అందులో 54 టీఎంసీలు తిప్పిపోతలు వెనక పోయినాయి. ఈ తిప్పిపోతల పథకం అయింది అది. ఎందుకొరకంటే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి మేడిగడ్డకి వెళ్ళి స్టార్ట్ చేశారు, ఇక్కడికి వెళ్ళి కడెం నుంచి
రివర్ వస్తుంది ఎల్లంపల్లి రివర్ వచ్చి మళ్ళీ వచ్చిన నీళ్ళు వెనకగా వెళ్ళిపోయినాయి. అవి గణాంకాలే నేను చెప్తున్నా. మళ్ళీ 54 టీఎంసీలు తిప్పిపోతల పథకం అయింది, ఎత్తిపోదు నికరంగా 4 ఏళ్లలో వీళ్ళు ఎత్తిపోసి తీసుకొచ్చిందంట 110 టీఎంసీల కంటే మించి లేదు. 150 టీఎంసీల దాకా 4 ఏళ్లలో 150 టీఎంసీలు 64లో 54 టీఎంసీలు వెనక పోయినాయి. వెనక పోతే నికరంగా ఎంత ఉంటాయి? 110 టీఎంసీలే. 4 ఏళ్ళలో 110 టీఎంసీలు ఎత్తిపోసిన అది ఘనత సాధించినట్ట. ఏం సాధించరు? ఒకటి ఏంటంటే కేసీఆర్ అపనర్ చాణక్యుడు. కడివేడు నీళ్ళల్లో ఒక గ్లాస్ నీళ్లు కాళేశ్వరం నీళ్లు పోసి కడివేడు నీళ్లు కాళేశ్వరం అని ప్రచారం చేస్తాడు. ఆయనకు ఆ చాణక్యత ఉంది. ఎందుకంటే ఆయన సాధించింది ఏమీ లేదు కాళేశ్వరం మీద. అనవసరంగా 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజాధనము అప్పులు తీసుకొచ్చి వేస్ట్ చేసిండు. మాట్లాడదాం. మానవతరాయ్ గారు ఇందాక బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. మరి ఇంత జరుగుతుంటే మీరు అన్నట్టు కావాలని ప్రతిదానికి కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. మరి కట్టిన కాంట్రాక్టర్స్ ఉన్నారు, చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరిపైన ఇంతవరకు ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు? ఇంత దాదాపు 16 నెలలుగా ఇది ఎందుకు ఇంకా ఒక సీరియల్ మాదిరి సాగుతానే ఉందని చెప్తున్నారు. ఏమంటారు దానికి మీ సమాధానం? దాని విచారణ చెప్పాను కదా, పినాకిని ఘోష్ గారు 400 పేజీల నివేదిక తయారు చేసి మళ్ళొకసారి 3 నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని వారు నేరుగా విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. అసలు అవసరం కూడా లేదు, లేకపోయినా మళ్ళొకసారి చేద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ 400 పేజీలు వచ్చినట్టే, మొత్తం సమగ్రంగా నివేదిక వచ్చినట్టే. ఆ నివేదిక వస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలకు ముందుకు పోదు. కారకులు ఎవరు దీనికి? అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టుని ఏమనొచ్చంటే ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ ప్రజల దుఃఖదాయిని. తెలంగాణ ప్రజల దుఃఖదాయిని ఎందుకంటన్నా, ఎకరానికి 46,000 రూపాయల పైచీలకు ఇది ఖర్చు పెడతారు. అంటే విద్యుత్ ఛార్జీలకు సంవత్సరానికి కలిపితే నేను చెప్పిన మాట కాదు ఇది. కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు ఏం చెప్పారంటే 10,364 కోట్లేమో విద్యుత్ ఛార్జీలకి, అదేవిధంగా మరొక 277 కోట్లేమో దీని నిర్వహణకి, ఈ ప్రాజెక్టు మొత్తం నిర్వహించాలంటే ఇంత ఖర్చు చేయాలని చెప్పి. కాబట్టి ఏం ఉపయోగం ఉంది ఈ ప్రాజెక్టు వల్ల? హడావుడిగా ఇది చూసినట్లయితే నాణ్యత లేకుండా వేగంగా మొత్తం కూడా అది మొత్తం నాసిరకంగా నిర్మాణం చేయటం వల్ల కుంగుబాటు అనేది కళ్ళ ముందు కనపడుతుంది. పగుళ్ళు కుంగుబాటు అనేది దాన్ని తప్పించుకోలేదు, అది కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. దాని మేము నీళ్లు నింపకపోతే కాంగ్రెస్ పార్టీ కావాలని నీళ్లు నింపట్లేదు, నీళ్లు నింపితే ఏం చేయాలి? మొత్తం ప్రైవేట్ కొట్టకపోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ నివేదికలు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేసింది. కాబట్టి మళ్ళీ ఏం చెప్తారు, మొత్తం కలిసి ప్రాజెక్టు మొత్తం కూడా చాలా బ్యారేజ్లన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మించాలి అని నివేదికలు ఇచ్చారు అక్కడ. కాబట్టి మళ్ళీ ఆలోచనలు అంటే తడిసి మోపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ఎటు చూసినా సరే తెలంగాణ ప్రజల యొక్క దుఃఖదాయని. ఎందుకంటే పంట పండేది లేదు, ఖర్చు మోపడవుతుంది, తడిసి మోపడవుతుంది. కాబట్టి ఇది అనాలోచితంగా ఒక స్వార్థం కోసం చేసిన, కమిషన్ల కోసం చేసిన ప్రాజెక్టు కనపడుతుంది. ప్రాణహిత చేవేళ్ళు ఆల్రెడీ 74 కిలోమీటర్ల మేర మొత్తానికి ఎంతో కాలువలు కూడా తవ్వారు ఆ రోజు. దానికోసం ఎన్నో డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ముక్కిటుంటే ఇటు చుట్టూ తిప్పకొచ్చి ఇటు తిప్పినట్టుంది కథ. అందుకే వారు అన్నారు ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు, ఈ తిప్పిపోతల పథకం, ఎత్తిపోతల పథకం, తిప్పిపోతల పథకం ఇది అని స్పష్టంగా ఆ రోజుల్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణంగా పూర్తి కాకముందే హడావుడిగా ప్రారంభోత్సవాలు చేశారు. కాబట్టి ఇది మొత్తం ఇది ప్రాజెక్టు ఈ రోజు ఈ ప్రజలకు ఉపయోగపడకుండా పోవటానికి, కుంగిపోవటానికి, కూలిపోయే దశ కూలేశ్వరంగా మారిపోయింది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం శనేశ్వరంగా మారిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. రైట్. అయితే మానవతరాయ్ గారు, ఒకవేళ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు రేపటి రోజున నెక్స్ట్ జూన్లో కానీ జూలైలో కానీ భారీ ఎత్తున వరదలు వచ్చే అవకాశం కనపడుతుంది. ఆ వరదల్లో ఏదన్నా ఇప్పుడు కాళేశ్వరం కొట్టుకుపోయినా, లేకపోతే ఏదైనా జరిగి మల్లన్న సాగర్ దగ్గర ఏదైనా ప్రమాదం జరిగినా తెలంగాణ సమాజం ఊహించనంత భారీ ప్రమాదం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని ఏమన్నా కొంచెం రిపేర్లు చేయబోతున్నారా? ఎందుకంటే మనకి దాదాపు 2-3 నెలల్లోనే వరదలు వచ్చే సమయం ఆసన్నం అవుతుంది. ఎందుకంటే రేపు పేరు మీకే వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెయింటైన్ చేయలేదు కాబట్టి అది కొట్టుకుపోయింది అంటారు. మరి దీనికి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ముందు చూపు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందు చూపు ఉండదు, ముందు చూపు ఉంటుంది. ముందు చూపుతో ఒక ఆర్థిక విధానాలు ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఎప్పుడైనా చూడండి, దుబారా ఉండదు. ఇలా కేసీఆర్ గారు ఒక దుబారా ఇలా తెలంగాణ దివాలా తీసింది. అయితే ప్రాజెక్టులో నీళ్లు నింపకుండానే ఈ రోజు 1.5 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయిందండి. వానాకాలం పంటలో నీళ్ళేం నింపలే. ఆ ప్రాజెక్టులో ఎత్తిపోసి తరలించకున్న కాంగ్రెస్ హయాంలో, గత ప్రభుత్వాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఆ ప్రాజెక్టుల ద్వారానే 1.5 మెట్రిక్ టన్నుల పంట దిగుబోతాయి. అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు దాన్ని ప్రాజెక్టులో నీళ్లు మొత్తాన్ని పంపిస్తే ఇంకా ప్రమాదం అని చెప్తున్నారు నిపుణులంతా కూడా. అందుకోసమే ప్రభుత్వము, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంజనీర్లు అందరు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని ఎట్లా ఏ విధంగా సరిచేయాలి అని ఆలోచన చేస్తున్నారు.
అనేక సజ్జన భర్జన పడుతున్నారు. ఈ ప్రాజెక్టు ఎట్లా ఇన్ని డబ్బులు బుడిదలో పోసిన పన్నీర్ అయితేనే ఈ తెలంగాణ ప్రజల చెమట చుక్కలు అవన్నీ కూడా. కాబట్టి ఆ ప్రాజెక్టుని ఏదో రకంగా బతికించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఆ ప్రాజెక్టు ఆ విధంగా కావటానికి కారకులు ఎవరో వాళ్ళని శిక్షించేందుకు ఒక విచారణ సంస్థ కూడా మరి విచారణ జరుపుతుంది. కాబట్టి కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు చూడండి, ఎక్కడన్నా 70 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా ఇప్పటికి కూడా అట్లా పటిష్టంగా దృఢంగా ఉన్నాయి. అవి నిజంగా ఇంజనీర్లు చేసిన ప్రాజెక్ట్. నైజాం కాలంలో కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హయాంలో వారి యొక్క సూచనల మేర నిర్మించినటువంటి నిజాం సాగర్ ఇవన్నీ కదా, మన హిమాయత్ సాగర్, ఇవన్నీ కూడా అవి ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. వరద నియంత్రణ వ్యవస్థ కోసం 1988 ఆ ప్రాంతంలోనే నిర్మించిన ప్రాజెక్టులు అవన్నీ కూడా 1920 ఏళ్ళు. మరి అవి ఇంత కూడా కదలకుండా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ లో నిర్మాణంలో ఏ లోపాలు లేనప్పుడు మరి ఈ ప్రాజెక్టులు ఇంత తొందరగా రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ కక్కుర్తి, కమిషన్ల కక్కుర్తి, వేగంగా పూర్తి చేయాలని తపన. మేము ప్రపంచం ఏం ప్రచారం చేస్తున్నారు? కేసీఆర్ గారు గొప్ప ఇంజనీరు, ఇగో చూడండి ఎంత వేగవంతంగా ప్రారంభించిండో. నిజంగా టాపీ మేస్త్రీలు కూడా ఇల్లు కడతారు, కానీ టాపీ మేస్త్రీలు ఇల్లు వరకే పరిమితం. కానీ టాపీ మేస్త్రీలు ప్రాజెక్టులు కడతా అంటే ఇట్లనే ఉంటాం. రైట్ అండి. అయితే సత్యమూర్తి గారు, మనం ఇందాక నుంచి అందరి వాదనలు వింటున్నాం, అన్ని విశ్లేషణలు వింటున్నాం. సో జనం చాలామంది బయట మాట్లాడుకున్న మాట ఏంటంటే, ఇంకెప్పుడు అరెస్టులు జరుగుతాయి, అసలు కాళేశ్వరం పైన విచారణ కాదు, ఓన్లీ మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం పైన విచారణ జరుగుతుంది. గతంలో కాగిచ్చిన 294 పేజీల నివేదిక పక్కన పెట్టారు. మరి ఎన్డీఎస్ఏ నివేదిక ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి చిత్తశుద్ధితో పనిచేయట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు సత్యమూర్తి గారు దీనిపైన? రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ సెటిల్ అయిన దాకా మనం ప్రాజెక్టు గురించి పట్టించుకోము అంటే అది తప్పు అవుతుంది. ఓకే, ప్రాజెక్టు గురించి పట్టించుకొని పొలిటికల్ ఇష్యూస్ వదిలేద్దామంటే అది కూడా తప్పే అవుతుంది. ఇక్కడ రెండు కూడా సైమల్టేనియస్ గా జరగాలి. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ప్రాజెక్టు సేఫ్టీ విషయంలో ఖచ్చితంగా చాలా వేగంగా చర్యలు తీసుకోవాల్సిన చోట కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పటికి 2 సీజన్లు అయిపోయింది, అంటే 2 సమ్మర్లు అయిపోయినాయి. ఈ 2 సమ్మర్లలో కొంతవరకు రైతులకు ఉపయోగపడే విధంగా కొంత సరిదిద్దుకునే ఒక అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడైతే లేదు. ఈ సీజన్ కూడా అయిపోయింది, దాదాపుగా అయిపోయినట్టే. ఇక్కడ మెయిన్ గా మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనం రైతులకు ఉపయోగపడే విధంగా ఈ లోపాలు సరిదిద్ది నీళ్లు అందిస్తామా? లేదు, కేసీఆర్ తప్పు చేశాడు, కేసీఆర్ ఇంజనీర్లు చేయలేదు, మొత్తం కేసీఆరే చేశాడు, కేసీఆరే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, లేదా తుమ్మిడిహట్టు దగ్గరనే కట్టాల్సిన ప్రాజెక్టు తీసుకొచ్చి కాళేశ్వరంలో కట్టాడు, ఇవన్నీ ఓకే. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ఎట్లా వాడుకోవాలి అనే విషయాన్ని దాని మీద శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. నాకైతే అటువంటి శ్రద్ధ కనపట్టలేదు. అంటే ఆ రిపోర్ట్లు రావటం లేకపోతే ఇదంతా కాదు, ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చినాయి. ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ వచ్చింది. నేను అనుకోవటం ఇది 2వ రిపోర్టు 3వ రిపోర్టు. ఇక్కడ మనము కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏదో ఒక పార్ట్ అయినా కానీ సరిచేసి ఆ ప్రాజెక్టుని ఎట్లా వాడుకోవాలనేది చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. పబ్లిక్ కి సంబంధించిన విషయం, అది రైతులకు సంబంధించిన విషయం. మనం దాన్ని ఇగ్నోర్ చేసి మనం కేవలం పొలిటికల్ రీజన్స్ కోసం పనిచేయకూడదు అనేది నా ప్రధానమైన విషయం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పంట పండుతుందంటే పంట ఒక తెలంగాణలో దేశం మొత్తం పండుతుంది. ఎందుకంటే సీజన్ బాగుంది, మొత్తం సీజన్ బాగుంది కాబట్టి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటర్ నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఏ సీజన్ కన్నా కూడా ఈ సీజన్ లో వాటర్ నిల్వ ఎక్కువ ఉంది మొత్తం దేశంలో చాలా రిజర్వాయర్లలో. అందుకని పంట పండటం అనేది మామూలుగానే పండుతుంది. మనం ఏంటంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి లోపాలని సరిదిద్దే ప్రక్రియ మొదలు పెట్టారా? మొదలు పెట్టకపోతే ఇంకెప్పుడు మొదలు పెడతారు? ఇది రైతాంగం అడుగుతున్న ప్రశ్న. ఇది ఇప్పుడు కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా పొలిటికల్ బ్లేమ్ గేమ్ ని ఎంతకాలం కంటిన్యూ చేస్తాం?
మీరు అసలు ప్రాజెక్టు నేను మొదట్లోనే చెప్పా, ఈ ప్రాజెక్టు 20 సంవత్సరాల కాల వ్యవధిలో కట్టాల్సిన ప్రాజెక్టు, 4 ఏళ్లలో కట్టేది కాదు ఇది. ఒక్కొక్క ప్రాజెక్టు కట్టుకుంటూ దాని లోపాలు సరి చేసుకుంటూ కట్టాల్సిన ప్రాజెక్ట్ ఇది. ఓకే. అందుకని ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ తప్పు చేస్తే అప్పుడు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? ఇంజనీర్లు తప్పండి ఇట్లా చేయకూడదని చెప్పాలి కదా. కేసీఆర్ అంటే ఆ టైంలో చెప్పే పరిస్థితి, ఆ టైంలో కేసీఆర్కి ఎదురు చెప్పే పరిస్థితి లేకుండా పోవచ్చు కదా ఇంజనీర్ల దగ్గర. మరి వాళ్ళు చక్కగా ఉద్యోగాలు మానేయచ్చు ఒక నిమిషం మాట్లాడదాం. బొల్లమల్ల యాదవ్ గారు దాదాపుగా అన్ని బాణాలు మీ వైపు ఎక్కువ పెట్టినట్టు కనపడుతుంది, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కావచ్చు, అనలిస్టుల తరపు నుంచి కావచ్చు. సో మరి అంతేకాకుండా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వరుసగా ఇప్పుడు ఈ కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఫార్ములా 1 రేస్ కావచ్చు, రకరకాల కేసులు, చాలా కేసులు ప్రతి నెల ఏదో ఒక కేసులో హైలైట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు బీఆర్ఎస్ని ఇలా వరుసగా అన్ని కేసుల్లో టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు? మాతో ప్రజాబలంతో పోటీ పడలేక ప్రజలలో ఉన్న మా ఆదరణను తగ్గించాలనే ఒక ఆలోచనతోని ఈ కేసుల్ని వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ టేప్ సంస్థలకు మాదిరిగా. దానికి ఏం భయపడేది లేదు కదా. కాబట్టి ఈ రోజు ఈ ఫార్ములా ఈ రేస్ అనే పేరు మీద ఏం జరిగిందో చూసినాం. ఆఖరికి బెయిల్ ఇచ్చేటప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఏం అక్షింతలు వేసి బెయిల్ ఇవ్వాల్సి వచ్చిందో చూసినాం, కవిత గారి గురించి కానీ, తిరుపతి అన్న విషయంలో కానీ. కాబట్టి ఈ రోజు కక్షపూరితంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి బీఆర్ఎస్ ని ఏదో రకంగా ఎదుకాటంలో ఇబ్బందులు పెట్టడానికి చేస్తున్నారు ప్రయత్నం మాత్రమే తప్ప దీంట్లో వాస్తవాలు అనేది తక్కువ. నిజంగా ఈ రాష్ట్రంలోతో పాటు భారీ ప్రాజెక్టులుగా ఉన్న మిగతా వాటి మీద కూడా ఇదే రకమైన ఎంక్వైరీ చేపిస్తే బాగుంటది కదా. 5 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి ఈ నిర్మాణ లోపాలని సరి చేసుకోవాల్సిన బాధ్యత, వాటిని అరికట్టాల్సిన బాధ్యత, భవిష్యత్ ప్రమాదాన్ని అరికట్టే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది కదా. మరి సుంకిశాల జరిగింది, ఎందుకు చెప్పట్లేదు? ఎస్ఎల్బీసీలు జరిగింది, ఆఖరికి శవాలు కూడా బయటికి రాలేదు కదా. ఆ కుటుంబాలకు సమాధానం చెప్పేటోడు కూడా ఇవాళ దిక్కులేదు కదా. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక కాళేశ్వరం అనేది ఎందుకు గుర్తొస్తుంది? కాళేశ్వరం దాని సరే అధికారులు ఈ రోజు చేసారు, దానికి ఏం జరుగుతుంది, ఏంటిది, దాని లోపాలు ఏంటి అనేది అవసరం అనుకుంటే రేపు బహిరంగ చర్చ పెట్టడానికైనా, ఇంకో రకంగానైనా, ఇంకా ఎక్స్పర్ట్ కమిటీ అయినా ఏదైనా కానీ ప్రూవ్ చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. అదే రకంగా మరి ఆ రోజు కట్టిన కాంట్రాక్టర్లు, అధికారులు ఎంతమంది ఉన్నారు, ఎన్నడూ బాధ్యత చేయకుండా, దానికి సంబంధించిన వివరాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నోసార్లు వచ్చి కూడా వాళ్ళ బృందాలు కూడా బేష్ అని చెప్పిపోయిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మారుస్తున్నారు అనేది కూడా ఆలోచిస్తారు. రైట్ అండి. మానవతరాయ్ గారు, మీకు ఇప్పుడు 2 క్వశ్చన్స్ అందించారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బీఆర్ఎస్ యొక్క ప్రజాబలాన్ని, వాళ్ళ వైపు మళ్ళుతున్న ప్రజా వేవ్ని చూసి మీరు తట్టుకోలేక ఇది ఒకటి చేస్తున్నారని. రెండో పాయింట్ ఏంటంటే మిగతా నాగార్జున సాగర్ లాంటి చోట్ల కొన్ని కుంగుబాటు జరిగినాయి, మొన్న ఎస్ఎల్బీసీ ప్రమాదం, ఇలాంటి వాటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం కాళేశ్వరంనే మీరు టార్గెట్ చేస్తున్నారు, కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్పించి ఏమీ లేదు అనేది బీఆర్ఎస్ తరఫున ప్రధాన వాదన. ఏంటి మీ సమాధానం? అన్ని అంశాల్లో కూడా చట్టబద్ధంగా విచారణ జరుగుతుంది. వాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని చెప్పి, పెత్తనం ఉంది కదా అని చెప్పి ఎంపీ స్థాయి వ్యక్తుల్ని జైల్లో పడేసినట్టు మేము పడేయటం కాదు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి, ఇష్టం వచ్చినట్టు నియంతృత్వంగా చేయవు. కాబట్టి ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ప్రభాకర్ రావు గారిని పట్టకొస్తారు, ముఖ్య సూత్రధారుల్ని. ఆ తర్వాత ఎవరు ఏందని తెలుస్తారు. ఇప్పుడు కాళేశ్వరంలో కూడా ఇంజనీర్లు మొత్తం ఏం చెప్పారు, మొత్తం కూడా సంతకాలు పెట్టి మా తప్పిదం లేదు, మా తప్పులు లేవు అని చేతులు ఎత్తేసి తప్పు మొత్తం ఎవరి మీద నెట్టారు? మాజీ ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రులు వాళ్ళ మీద నెట్టేశారు. అక్కడే సాక్ష్యాలు మొత్తం కూడా బలంగా ఉంది. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు దాన్ని నీళ్లు ఇవ్వట్లేదంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా జరగరాని జరిగితే అది కూడా మేము నివేదిక అడిగినాం. ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని 14 నెలల కింద నివేదిక అడిగితే వాళ్ళు కూడా కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టి 3 సంవత్సరాల్లో పూర్తి చేసినట్టు కాదు, వాళ్ళు అధ్యయనం చేయడానికే 14 నెలలు పట్టింది. మొత్తం ప్రాజెక్ట్ని 14 నెలలు అధ్యయనం చేసి చీఫ్ సెక్రటరీ గారికి నివేదిక పంపించారు. నివేదిక పంపిస్తే ఈ రోజు ఆ నివేదిక మీద చర్చ జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు ఏదో అయిపోయింది, ఇది కట్టాలి అని అట్లా ఇవ్వలే. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ సారా పరీక్షలు, భూసార పరీక్షలు, ఎక్కడ పిల్లర్లు నిర్మించాలి, ఏం జరిగింది అని, అక్రమాలు ఎట్లా జరిగినాయి మొత్తం పూసకూర్చినట్టు వాళ్ళు కూడా రేపొద్దున మళ్ళీ వీటి నిర్మాణం జరిగితే ఎట్లా జరగాలి అనేది కూడా వివరణాత్మకంగా ఇచ్చారు. కాబట్టి ఇక నుంచి మేము ప్రారంభిస్తాం. అదే అన్నాం మేము మొన్నటి నుంచి మా ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ గారు వీళ్ళంతా కూడా నివేదిక ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అంటేనే నిన్న ఇవ్వటం జరిగింది. కాబట్టి దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రైతులకు అన్నం పెట్టే విషయంలో
వెనకడికి రైతుల దగ్గర రాజకీయాలు చేయం మేము, మాకు అవసరం లేదు. ఇప్పటి వరకు నిర్మించిన ప్రాజెక్టులన్నీ కూడా సుభిక్షితంగా మంచిగా చివరి ఆయకట్టు వరకు నీళ్లు కూడా పారుతున్నాయి, లక్షల ఎకరాలు కూడా నీటి సాగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని మేము ఒకసారి చెప్తున్నా. అదే విచారణ సంస్థల విషయానికి వచ్చినట్లయితే అసలు వీళ్ళు ఏ ప్రాజెక్టు కట్టినా ఏ సక్రమం కట్టారండి? పెద్దవాగు ఖమ్మం సీతారామ ప్రాజెక్టు 2019లో వీళ్ళ హయాంలో ప్రారంభమైతే అది నాసిరకం చూసుకోరు. ఇదే చెప్తున్నారు వాళ్ళందరూ. ఏం చెప్తున్నారు? నేల ఎట్లా ఉన్నది, భూసారం ఎట్లా ఉంది, ఎక్కడ కట్టాలి, ఏం కట్టాలని కూడా సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో తొందరగా పేరు తెచ్చుకోవడం కోసం పూర్తి చేయాలన్నట్టు ఉంది కదా. ఒక ఇల్లు కట్టడానికి 6 నెలలు 7 నెలలు మంచి జాగ్రత్తగా కట్టచ్చు. నెల రోజుల్లో ఇల్లు కడితే ఏమవుతుంది? కుప్పకూలిపోతుంది. అట్లనే ఉంది ఈ ప్రాజెక్టులన్నీ కథ కూడా. కాబట్టి వీళ్ళు ఎస్ఎల్బిసి కళలు కూడా పాపం ఎవరిది? ఆ రోజు మీరు నిధులు కేటాయించకుండా వాళ్ళు కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు మూసేసుకొని పోతే మళ్ళీ మేము వచ్చి 3,600 కోట్లు 4,000 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే ఏమైంది? మొత్తంగా పేరుకుపోయింది, మొత్తంలో కుప్పకూలిపోయింది. కాబట్టి మొత్తం కూడా వాళ్ళది ఎటు చూసినా తప్పు వాళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి ప్రకృతితో పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా బాగుపడలేదు. నేను ఏమంటానంటే ప్రజాబలం అంటే అంటే ప్రాజెక్టులకు కూలితే ప్రజాబలం వస్తుందండి. 55 కోట్ల ప్రజాధనాన్ని విదేశీ సంస్థలు పెడతారండి. మేము అందాల పోటీలు నిర్వహిస్తున్నాం, ₹1 నయా పైసా 2 కోట్లు అంత ఖర్చు చేస్తున్నాం. మిగతా ఆయన కూడా స్పాన్సర్షిప్ తీసుకుంటున్నాం. అరే వాళ్ళు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎవరో ఫార్ములా 1 రేస్ అంటే సంపన్నులు శ్రీమంతులు ఎవరికి వస్తుందంటే స్లమ్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? మురికి వాళ్ళని నిలిచే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా? సినిమా తారలు పెద్ద శ్రీమంతులు ఆడే ఆట కోసం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి HMDA నుంచి దానికి డబ్బులు మాట్లాడదాం. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, పక్కకి వెళ్ళిపోతున్న డిబేట్ మంది. సో లక్ష్మీనారాయణ గారు, అంటే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు నడుస్తున్నాయి. NDSA రిపోర్ట్ ఇచ్చింది 2-3 సార్లు, గతంలో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. సరే కాసేపు ఇవన్నీ పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం. దాదాపు 1,00,000 కోట్లు పైపెచ్చులకు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. మరి ఇప్పుడు ఏంటి దాని పరిస్థితి? ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఈ డివైడింగ్లో పోయిన ఇల్లు ఉంచుకోలేము, పడగొట్టలేము అన్నట్టు ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? మనం దాన్ని ఏమైనా బాగు చేసి వాడుకోవచ్చా? అది ఎందుకు పనికిరాంది అయిపోద్దా? నేను మొదటి నుంచి చెప్తున్నా, అసలు మేడిగడ్డకు పోయి 3 బ్యారేజీలు కట్టడమే కామన్ ప్రాజెక్టు ఎల్లంపల్లి. అప్పుడు ప్రాణాయిత చేయాలైనా ఎల్లంపల్లె, ఇప్పుడు కూడా ఎల్లంపల్లి నుంచి డౌన్కు మేడిగడ్డ పోయి మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు కట్టడమే వేస్ట్ చేసిరు. అంటే వేస్ట్ ఎంత అయిందంటే పంప్ హౌజులు అండ్ బ్యారేజీలు 3 బ్యారేజీలు 3 పంప్ హౌజులు కలిసి 30,000 కోట్లు వేస్ట్ చేసిరు. ఇప్పటికి కూడా మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి నీళ్ళు తీసుకురావడానికి 1 TMC నీళ్ళు తీసుకురావడానికి 8 కోట్ల ఖర్చు అవుతుంది. అంటే 7 నుంచి 8 కోట్లు వస్తుంది 1 TMC లిఫ్ట్ చేయడానికి. పవర్ ఛార్జెస్ అంటే మేడిగడ్డ టు ఎల్లంపల్లి తీసుకురావడానికి అక్కడ చాలా పొరపాటు చేసిరు. ఒకవేళ ప్రాజెక్టులు మనం మళ్ళీ బాగు చేసినా కూడా అది తిప్పిపోతల భాగంలో ఉంది. ఎల్లంపల్లి టు మేడిగడ్డ ఎల్లంపల్లి తిప్పిపోతలో భాగంలో ఉంది. తర్వాత కరెంటు ఛార్జ్ అదనంగా 1 TMC లిఫ్ట్ చేయాలంటే 5,70,000 నుంచి 7 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అంటే నువ్వు ఎంత ఖర్చు అదనే వేస్టే కదా, ఎల్లంపల్లి నీళ్ళు తీసుకురావడమే వేస్ట్. సో ఇంకొకటి ప్రధానంగా చెప్పేందంటే ఈ 3 బ్యారేజీలు ఏమీ బాగు చేయలేము, అవి చేసే పరిస్థితులు లేవు. దానికంటే ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచించి మళ్ళీ ఒరిజినల్గా తుమ్మిడిహట్టి దగ్గరికి పోవాలి, పోయి మళ్ళీ ఎల్లంపల్లికి నీళ్ళు కనెక్టివిటీ చేయాలి. చేస్తేనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనగడ. కాళేశ్వరం అంటే ప్రాణాయిత చేయాలనే పేరు మార్చుకోవచ్చు, తప్పేం లేదు. మళ్ళీ పేరు మార్చైనా కూడా మళ్ళీ తుమ్మిడిహట్టి దగ్గరికి పోయి ఇప్పటికే 71 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ తవ్విండ్రు తుమ్మిడిహట్టి నుంచి మైలారం వరకు. అక్కడ ఎంత 1,870 కోట్లు ఖర్చు పెట్టిర్రు ఆ కెనాల్ మీద. అంటే ఇంత ఖర్చు పెట్టేదాన్ని వృధా చేసేసారు. కాబట్టి ఇప్పటికే అక్కడికి వెళ్ళి పోయి నీళ్ళు కనెక్టివిటీ చేస్తేనే ఈ ప్రాణాయిత చేయాలనుకో లేకుంటే కాళేశ్వరానికి ఏదో మనగడ ఉంటుంది. ఈ 3 ప్రాజెక్టులను బాగు చేసినా కూడా అది వృధా, తిప్పిపోతల భాగంలో ఉన్నాయి, అదనపు పవర్ ఛార్జులో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,000 కరెక్ట్ నీళ్ళు లిఫ్ట్ చేయాలంటే దాని ప్రాజెక్టులో అసలు లిఫ్ట్ చేయలేకపోతున్నాం. 4 ఏళ్ళు చూసినాం. 2019 నుంచి 23 అక్టోబర్ కుంగిపోయే వరకు సంవత్సరానికి 40 TMC కూడా లిఫ్ట్ చేయలేము. మనం చేయలేదు. 200 లిఫ్ట్ చేయాల్సింది చేయలేకపోయినాం. ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి నుంచి నీళ్ళు వస్తున్నాయి, కడమ నుంచి కిందికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు 3 బ్యారేజీలు బాగు చేసినా కూడా ఇప్పుడు 30,000 కోట్లు వృధా చేసిరు. దాని మీద పంప్ హౌజులు 3 బ్యారేజీల కింద 30,000 కోట్లు పోయినాయి ఎవరేజ్ సరాసరి. అవి వృధా అయినాయి. ఇప్పుడు వృధా అయినాయి, ఏం చేయలేము. మళ్ళీ ఖర్చు పెట్టి అవి బాగు చేసే పరిస్థితుల్లో లేవు,
చేసినా కూడా అది తిప్పిపోతుల భాగంలో ఉన్నాయి. అదనంగా పవర్ ఛార్జ్ ఒక 1000 కోట్లు సంవత్సరానికి అవుతాయి. సంవత్సరానికి 1000 కోట్లు అదనంగా ఇప్పుడు రిపేర్ ఖర్చులు పెట్టాలి, మళ్ళీ 1000 కోట్లు సాధారణంగా తిప్పిపోతలు ఎత్తి మళ్ళీ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి నీళ్ళు తీసుకురావడానికి అదనపు పవర్ ఛార్జెస్ తీసుకురా. ఇవన్నిటికి బదులు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి తుమ్మిడియట్టు కాడనే మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చేసి దీన్ని కనెక్టివిటీ చేస్తేనే ఈ ప్రాజెక్టు మనగడ ఉంటుంది. అవి వేస్ట్, శుద్ధ వేస్ట్ అయిపోయినాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల ఆ ప్రాజెక్టులు 30,000 ఖర్చు వృధా అయిపోయింది. దాని ఏం వనికి రాకుండా అయిపోయినాయి. అవి ఏం చేయలేము అవి. ఎందుకంటే మేము మొదటి నుంచి అదే చెప్తున్నా, అవిటిని ఇప్పుడు రిపేర్ చేసడం వేస్ట్. తిప్పిపోతల భాగంలో ఉన్నాయి. కింద నుంచి పైకి ఇవ్వాలన్నా కాలం నుంచి నీళ్లు తల మీద తీసుకొస్తారా? తల మీద నీళ్లు తల మీద తీసుకురావాలి. ఇప్పుడు అక్కడ ఎట్లుందంటే తుమ్మిడేటి 148 లెవెల్, ఇది ఎల్లంపల్లి 148 లెవెల్. తల మీద నుంచి తల నీళ్ళు వస్తాయి, చీఫ్గా వస్తాయి అక్కడ నుంచి తీసుకొస్తాయి వితౌట్ లిఫ్ట్. కొంత సింపుల్ లిఫ్ట్తో వస్తాయి నీళ్లు. ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకురావాలంటే 3 అంచెలలో లిఫ్ట్ తీసుకురావాలంటే కాస్ట్లీ అవుతుంది. ఒకవేళ 3 బ్యారేజ్లు ఖర్చు పెట్టి రిపేర్ చేసినా కూడా ఎవ్రీ ఇయర్ పవర్ ఛార్జెసే మళ్ళీ 1000 కోట్లు అవుతుంది. అట్లా రికరింగ్ ఎక్స్పెండిచర్ పెట్టడం వేస్ట్ కదా. ఎల్లంపల్లి వరకే నేను చెప్పేది. ఇకపోతే ఎస్ఎల్బిసి ప్రస్తావన చెప్పారు. ఎస్ఎల్బిసి కూడా కేసీఆర్ పుణ్యమే మొన్న జరిగిన సంఘటనకు. ఎందుకొరకంటే ఆయన 2019లో వరకు ఆపేసేసిండు. ఆపేసి ఏం చేసిండంటే వాస్తవానికి చూస్తే తెలంగాణ వచ్చే నాటికి ఎస్ఎల్బిసి 24 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. అది స్టార్ట్ చేసింది 2008లో. అంటే దాదాపు 6 ఏళ్లలో, 2014 అంటే 6 ఏళ్ళు, 6-7 ఏళ్లలో 24 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి కంబైన్డ్ స్టేట్లో. మరి కేసీఆర్ 10 సంవత్సరాలలో 10 కిలోమీటర్ల కంటే మించి చేయలేదు. ఎందుకు చేయలేదు? చేయాలి కదా, తప్పు కదా. సమైక్య రాష్ట్రంలో 8-9 ఏళ్లలో 24 కిలోమీటర్లు కంప్లీట్ అయితే